కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పాడేరు పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో జరిగిన ఈ వేడుకల్లో ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, యువజన సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మరియు మూల్ నివాసి సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్జా వైకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని వారు కొనియాడారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కులు బలహీన వర్గాల ప్రజలకు అందినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని వారు అన్నారు. యువత అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, అంబేద్కర్ మూల్ నివాసి సంఘ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, రూపకర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఆ మహనీయుడు విగ్రహానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా వెళ్ళి ఈరోజు ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బిఆర్ అంబేద్కర్ గారికి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ మహనీయుడి యొక్క సేవల్ని స్మరించుకుంటూ రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినటువంటి అంశాలని కూడా ఈరోజు గుర్తు చేసుకునే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తాం. ఎందుకంటే రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నత కోసం పాటుపడినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఈరోజు ఒక దేవుడుగా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారిని కొలిచే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగానికి విరుద్ధంగా, అన్కాన్స్టిట్యూషనల్గా ఈరోజు దళితుల మీద, బలహీన వర్గాల మీద ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తప్పు చేసిన వాడికి శిక్షించకుండా ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు చాలా వరకు ఈరోజు పార్టీ పరంగా ఈరోజు మా నాయకులకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో దాదాపుగా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంబేద్కర్ గారి స్టాచ్యూని నిర్మాణం చేసి ఒక మెమోరియల్ పార్క్గా అది భావి తరాలకి అందించాలనే ఉద్దేశంతోనే దానికి అంత పెద్ద ఎత్తున కూడా ఖర్చు పెట్టి స్టాచ్యూ ఫర్ సోషల్ జస్టిస్ అని నామకరణం చేయడం జరిగింది. అంటే ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి, అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాలకి చేయూతనిచ్చి ఈరోజు చట్టసభల్లో వాళ్ళు కూడా అవకాశాలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాణి సభల్లో వినిపించడం, వాళ్ళ తరపున ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అట్టడుగున్నటువంటి వాళ్ళందరికీ సమానంగా ఆ రాజ్యాంగ ఫలాలు అందుతాయనే ఉద్దేశంతోనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అవకాశం ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 14న ఈరోజు పాడేరులో ఆట బస్ స్టాండ్ దగ్గర ఈరోజు ఈ మేళ కార్యక్రమం జరుగుతూ ఉందంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి కేవలం మా యొక్క హక్కుల కోసం అని చెప్పి నిరంతరం పోరాటం చేసి ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మేము గౌరవంగా ఈరోజు సూట్ వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా భారత రాజ్యాంగాన్ని రాసి ఈ భారత రాజ్యాంగానికి ప్రపంచానికి సాటి చెప్పిన నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచన విధానమే ఈ భారతదేశానికి ఏ పరిపాలన జరగాలన్నా, ఈ భారతదేశానికి
మేధస్సు కావాలన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాఠ్య పుస్తకాలు చదువుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం తీసుకొని ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో అనేకమైనటువంటి విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు మేధావులుగా స్వీకరించబడుతూ ఉన్నవారు. కానీ ఈరోజు నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టర్ తీసుకున్నాను అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి గొప్ప పోరాటం, ఆయన రాసినటువంటి రాజ్యాంగం. కాబట్టి ఇలాంటి భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుగా తీసుకొని ఈ పరిపాలన జరుగుతూ ఉంది అంటే ఈరోజు మా గిరిజన ప్రాంతంలో అనేక మందికి విద్యా వ్యవస్థ మీద తెలుసుకోవడానికి హక్కు కల్పించినటువంటి వారు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ భారత రాజ్యాంగానికి అందిపుచ్చుకొని మేధావులు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని చదువుకొని విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్న బాంసెప్ టీం అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 11 నుంచి ఏప్రిల్ 14 వరకు పూలే జయంతి నుంచి అంబేద్కర్ జయంతి వరకు ఘనంగా ఈరోజు నిర్వహిస్తుంది. దేశంలో ఈరోజు అంబేద్కర్ చేసినటువంటి సేవని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించి దాన్ని ఆచరించాలని ఈరోజు అంబేద్కర్ వాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఈ భారతదేశంలో రోజు రోజుకు అంబేద్కర్ ఆశయాలను ప్రభుత్వాలు గుడ్డిల ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా వాటిని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి అంబేద్కర్ వాదులు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే వారసులుగా మేము ఎప్పుడు కూడా ముందుంటామని సభాముఖంగా తెలియజేస్తూ జై భీమ్. రాజ్యాంగ ఫలాలైతేనే కొన్ని హక్కులైతేనే మనకు సాధించి పెట్టడం జరిగింది. మన ఫోర్ ఫాదర్స్ అవలంబించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కబీర్ గారు నా గురువు, పూలే గారు నా గురువు, అలాగే బుద్ధుడు గారు నా గురువు అని వాళ్ళు అనుభవించిన అనుభవాలు, వాళ్ళు చేసిన ఆలోచన విధానాన్ని మన రాజ్యాంగంలో కూడా పొందుపరిచి మనకి అన్ని హక్కులు, అన్ని రకాలైన హక్కులు మనిషికే కాకుండా అడవిలో ఉన్న జంతువుకు కూడా హక్కులు కల్పించిన ఈ భారత రాజ్యాంగ పితామహుడు, మన పితా ఎవరంటే భారత రాజ్యాంగం పితామహుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే వేరే ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని రాసుకున్నారు. అలాగే భారతదేశ పితామహుడు అని రాసుకోవడం జరిగింది. అటువంటి మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా మన ఫోర్ ఫాదర్స్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా 3-4 రోజులు ఈ కార్యక్రమము దేశమంతా జరుగుతుంది. అటువంటి కార్యక్రమాలు యావత్ దేశమంతా ప్రజలు చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ప్రతి మనిషి అంటే ఇప్పుడు ఉద్యోగాన్ని కూడా ఏమో కాకుండా హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు లేడీస్కి కొన్ని హక్కులు కావాలంటే తిరస్కరించినప్పుడు ఏమో కాకుండా తృణప్రాయంగా తన యొక్క పదవిని వదిలేసిన మహానుభావులు. అలాగే బీసీ కులాలు అయితేనే వాళ్ళకి కొన్ని హక్కులు కావాలనేసి పోరాటం చేసినప్పుడు వాళ్ళకు కూడా ఆ హక్కులు నిరాకరించినప్పుడు తన యొక్క పదవిని కూడా ఏమో కాకుండా వదిలిపెట్టారు. అటువంటి మహానుభావుడు మన కోసం సర్వ విధాల కృషి చేసి ప్రతి జీవికి సర్వ హక్కులు అనుభవిస్తూ అతని యొక్క మనము జయంతులు కానీ వర్ధంతులు కానీ అతని యొక్క ఆలోచన విధానము ముందుకు వెళ్ళాలన్న కృతనిత్యంతో బాంసెప్ కానీ మూల్యవాసి సంఘం కానీ దేశవ్యాప్తంగా చేస్తున్నది. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై మూల్యవాసి, జై భారత్, జై సంవిధాన్. ఈరోజు అంబేద్కర్ యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని మన పాడేరు నడిపొడ్డున అంబేద్కర్ సర్కిల్లో 134వ జయంతిని బాంసెప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మనం అనేక మంది అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు చేస్తూ మరి ఆయన ఆశయాలని ఏ రకమైన ఆలోచన లేకుండా మరి ముందుకు సాగుతూ ఉన్నది. మరి మన ఎంప్లాయీస్లోనే కాకుండా గ్రామాల్లో ప్రజల్లో కూడా తీసుకెళ్లాలనేది ఆ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేక మంది ముఖ్య వ్యక్తులు వచ్చున్నారు. వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తున్నారు. మరి మన గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కాకుండా మన పల్లెల్లోనూ అలాగే మన గ్రామస్థాయిలో ప్రతి ఇల్లులో కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళాలి. ఆయన కల్పించిన రిజర్వేషన్ల ద్వారానే మనం ఈరోజు అన్ని రకాల ఈరోజు అంబేద్కర్ ఆశయాలను ఏ విధంగా చేయకుండా మనమంతా కూడా వెనుకబాటు వేస్తున్నాం. మరి ఇటువంటి ఆలోచన విధానం నుంచి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి ముందుకు తీసుకెళ్లాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.